కొన్ని దరిద్రాలు సరికొత్త రుచుల్లా మనల్ని కాటేస్తాయి. ఇంతకుముందు ఎప్పుడూ మనం కనీవిని ఎరుగని సరికొత్త వంటకాలు రక్తంలో విషాలుగా మారి మనల్ని చంపేస్తున్నా పట్టించుకొని నిర్లక్ష్యం దారుణంగా కాటేస్తోంది. ఇలాంటి దారుణ ట్రెండ్లో ఇప్పుడు జనాన్ని తినేస్తున్న సన్నటి వానపాముల ట్రెండ్ నూడిల్స్. ఈ తరం పిల్లలు రకరకాల నూడిల్స్ ఎక్కడ పడితే అక్కడ తినేస్తారు. వాళ్ళకి అప్పుడు వాటి రుచి వెరైటీగా బాగానే ఉన్నా ఆ తర్వాత అసలు రోగం చచ్చే వరకు తీసుకువెడుతుంది. ఇది ఎలాగో ఏమిటో ఎక్కడో చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. మొన్నీ మధ్యనే చైనాలో ఈ దరిద్రపు నూడిల్స్ తినటం వల్ల ఒకే కుటుంబంలోని 8 మంది ప్రాణాలు కోల్పారు. ఒక వ్యక్తి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. చైనా దేశం నూడిల్స్కు ప్రసిద్ధి అన్న సంగతి తెలిసిందే. నూడిల్స్ వచ్చిందే అక్కడి నుంచి. నూడిల్స్ విషయంలో చైనీయులు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఈశాన్య చైనాలోని హిలాంగ్ జియాంగ్ ప్రావిన్స్లోని ఓ కుటుంబం సొంతంగా నూడిల్స్ తయారు చేసుకుని తినగా అది విషాహారంగా మారి 8 మంది ప్రాణాలు పోయాయి. వాళ్లు తిన్న నూడిల్స్ ను పరీక్షించగా అందులో బ్యాంక్రెకిక్ అనే యాసిడ్ విషతుల్యమైన రసాయనం ఉన్నట్లు తేలింది. ఈ రసాయనం ఎంత వేడిలో ఉడికించినా కూడా దాని ఉనికిని కోల్పోదు. ఇది ఎక్కువ మోతాదులో కడుపులోకి వెళితే ఏ మందుతోనూ రోగిని ట్రీట్ చేయలేమన్నదే వైద్య నిపుణుల మాట. కార్న్ఫ్లోర్ నుంచి తయారు చేసే సువాటంగ్జీ అనే తరహా నూడిల్స్తో వాళ్లు ఈ వంటకం చేశారట. ఫ్లోర్ ప్రొడక్ట్స్ ఎక్కువ కాలం నిల్వ ఉంచటం వల్ల ఫంగస్ ఏర్పడి అది విషంగా మారుతుందని వైద్యులంటున్నారు. ఏడాది పాటు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన నూడిల్స్ తీసి వండటం వల్ల అది విషాహారంగా మారి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. సదరు కుటుంబం విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చన్న కోణంలో విచారణ జరిపిన పోలీసులు అలాంటిదేమీ లేదని తేల్చారు. 12 మంది సభ్యులున్న ఈ కుటుంబం ఇటీవలి ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం నూడిల్స్ తయారు చేసుకుంది. 9 మంది నూడిల్స్ తినగా 3కి టేస్ట్ నచ్చగా తినకుండా పక్కన పెట్టేయడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు.